ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఎప్పటికప్పుడు రకరకాల కొత్త డెవలప్మెంట్స్ని తెర మీదకి తీసుకొస్తూనే ఉంటుంది. ప్రతిరోజు పేపర్ చూసినా, వెబ్సైట్ చూసినా, సోషల్ మీడియాలోకి వెళ్ళినా కూడా అసలు సెబీ నుంచి ఎన్ని రకాల అప్డేట్స్ వస్తున్నాయి, ఎటువంటి కొత్త ఫ్రేమ్ వర్క్స్ వస్తున్నాయి అంటే రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటున్నాయి. అవును, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, అసలు చూద్దాము. హెచ్ఎన్ఐల కోసం ఒక సరికొత్త అసెట్ క్లాస్ కోసం ఒక ఫ్రేమ్ వర్క్ రెడీ చేస్తున్నట్టు కూడా ఒక న్యూస్ వచ్చింది. తర్వాత F&O నియంత్రణకు సెబీ చర్యలు నవంబర్ 20 నుంచి దశల వారీగా విధానం అమలు. ఇంకోటి వచ్చేసి వీక్లీ ఎక్స్పైరీ ఒకేసారి అంటూ కూడా వీటి గురించి డీటెయిల్డ్గా ఒక్కొక్కటిగా మీ యొక్క అనాలిసిస్ తెలియచేయగలరు అసలు. రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సెబీ వాళ్ళు బాగా యాక్షన్ అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది, మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోవటం వలన మైనస్ పాయింట్లు ఏంటిది, ఎప్పుడో జరిగిన తర్వాత అయ్యే బదులు జరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో చేంజెస్ అంటే రూల్స్ అనుకోండి ఎప్పటికప్పుడు. ఈ మధ్యకాలంలో మెయిన్ F&Oలో చిన్న ఇన్వెస్టర్లు బాగా నష్టపోతున్నారు. అంతకుముందు నుంచి వార్నింగ్లు ఇవ్వటం, వాళ్ళు సర్వే ప్రకారం 190 మంది పైసలు పోగొట్టుకుంటారు, దూరంగా ఉండండి అన్నా కానీ ఎవరు ఏమీ లేదు, మామూలుగానే నష్టపోయేటోళ్ళు నష్టపోతుర్రు, ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు పోతుర్రు. కానీ సెబీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇంకా కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు అంటే F&Oలో చిన్న ఇన్వెస్టర్లను దూరంగా ఉంచడం, ఎవరైతే అధిక రిస్క్ తీసుకొని అంటే పెద్ద మొత్తం పెట్టాలి, రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళనే ఉంచాలి అనేది, చిన్న ఇన్వెస్టర్లను దూరంగా ఉంచాలనేది మెయిన్ కంటెంట్ కాన్సెప్ట్ అదనమాట. దీంతో ఎవరైతే అధిక రిస్క్ తీసుకునే వాళ్ళైతేనే ఇంట్రెస్ట్ చూపించి దాంట్లో అవగాహన ఉన్న వాళ్ళే ఉండండి అని, వేరే విధంగా కాదు అని. అయితే దీనికోసం ఇప్పుడు సెబీ ఓకే చెప్పడం జరిగింది. చెప్పేసినాక ఏదైతే ఈ సెబీ బోర్డు మన ఈ హెచ్ఎన్ఐలు అనమాట, హెచ్ఎన్ఐలు అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటాం. అయితే దీంట్లో కేటగిరీలు ఉంటాయి, స్మాల్, బిగ్ అని. మళ్ళీ 10 లక్షల లోపు, 10 లక్షల వరకు, 10 లక్షలు దాటినాక ఇలా హెచ్ఎన్ఐలు అంటారు అనమాట. అంటే జనరల్గా ఏంటంటే 2 లక్షల పైనే హెచ్ఎన్ఐలు అంటాము. మళ్ళీ 10 లక్షలు పోతే 2 లక్షల నుంచి 10 లక్షల వరకు స్మాల్ హెచ్ఎన్ఐలు అంటారు. మళ్ళీ 10 లక్షల పైన అయితే బిగ్ హెచ్ఎన్ఐలోనే. అయితే వీళ్ళందరికీ ఏంటిదంటే వాళ్ళ అమౌంట్ని బట్టి వాళ్ళకి 10 లక్షల పైన ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఒక ఎసెట్ క్లాసుని పెట్టేసి ఈ దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఈ స్ట్రాటజీస్ మీద వాళ్ళకి నేర్పి తర్వాత వాళ్ళు మినిమం అమౌంటే 10 లక్షలు పెట్టేటట్టుగా ప్లాన్ చేయటం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైతే లాంగ్ షార్ట్ ఏవైతే ఈక్విటీలు ఉన్నాయో వాళ్ళకి ఆ పథకాల గురించి ఆఫర్ చేయటం అనేది దాని యొక్క ఉద్దేశం అనమాట. తర్వాత ఏంటిది, దీని మీద వాళ్ళు ప్రజాభిప్రాయం అనేది ఒకటి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే అంటే జనరల్గా మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, పిఎంఎస్లు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటాం. వాటి మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ అంతరం అనమాట, బాగా తేడా ఏదైతే ఉందో అంటే పిఎంఎస్ల మీద బాగా ఎక్కువ వస్తున్నాయి, ఈ మ్యూచువల్ ఫండ్స్ వాటి మీద అనేది అంతరం కోసం దాన్ని అనేది ఆ సెబీ చైర్మన్ మాధవి గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ఏంటిదంటే ఈ అమెరికన్ కంపెనీ ఆ హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ ఈవిడ మీద ఒక అభియోగం చేసిన తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్ అనమాట. దాని తర్వాత వీళ్ళు సమావేశం అవ్వటం, వీరు చెప్పడం జరిగింది. దీంతో ఏంటంటే ఎంఎఫ్ అంటే ఏదైతే పాసివ్ ఫండ్ అంటారో వాటి మీద మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫ్రేమ్ వర్క్ కోసం ఇప్పుడు సెమీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటిదంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటారో వాళ్ళు స్పాన్సర్స్, వాళ్ళ నెట్వర్త్, వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళు లాభదాయకత, వాళ్ళ ట్రస్టీలు ఎంతవరకు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఆమోద ప్రక్రియ, ఇదంతా కూడా వాటి మీద కొన్ని నిబంధనలు ఉండి అవన్నీ సడలించడం జరిగింది. అది అనమాట. అయితే దీంట్లో ఈజీగా ఎంటర్ అవ్వడం కోసం కొత్త వాళ్ళని ఏదైతే ప్రోత్సహించడం కోసం నిబంధనలు ఏవైతే ఉన్నాయో తగ్గించడం, వీటితో పాటు మార్కెట్లో ద్రవ్య లభ్యత అంటే బాగా ఫండ్స్
రావడం కోసం అనేది పెట్టుబడుల వివిధీకరణ అనే దాని మీద ఆర్థిక ఆవిష్కరణ చేయడం అనేది ప్రోత్సహించడం అనేది ఈ ఫ్రేమ్ వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్లోకి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాటికి రూల్స్ కొంచెం సడలించినట్టుగా చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత బ్లాక్ డీల్ ఉంటాయి, బ్లాక్ డీల్ బల్క్ డీల్ ఉంటాయి. ఈ బ్లాక్ డీల్లో T+0 సెటిల్మెంట్ అనమాట. అంతకుముందు ఏంటంటే T+1 T+2 ఉండేది, ఇప్పుడు T+1 ఉండేది, దాన్ని T+0 అంటే సేమ్ డే రోజే ఆ డీల్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి అంటే అమౌంట్ పేయిన్లు పేఅవుట్లు షేర్లు డిమాట్లోకి వెళ్ళిపోవటాలు అవన్నీ జరగటం కోసం T+0 అంటే ఈరోజు చేస్తే ఈరోజే అయిపోతాయి. మనం కొనుక్కుంటే షేర్లు వచ్చేస్తే అమ్మేస్తే పైసలు కూడా వచ్చేస్తాయి అనమాట. దాన్ని T+0కి చేసారు T+1 నుంచి. అయితే అవి కొన్ని ఓన్లీ 25 కంపెనీసే ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే టాప్ 500 కంపెనీస్కి పెంచారు. బ్లాక్ డీల్ ఓన్లీ 25 కాకుండా దశల వారీగా టాప్ 500 వరకు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ శాతం కంపెనీలకు అవకాశం ఉంటుంది, బ్రోకర్లకు కూడా ఈజీ అవుతుంది అనేది వాళ్ళు ఆ సెటిల్మెంట్ విధానం అనమాట. T+1 బదులు సేమ్ డే చేస్తారని. ఇక తర్వాత రైట్స్ ఇష్యూలు ఉండేది. ఈ రైట్స్ ఇష్యూలకి కంపెనీ ఏం చేసింది అంటే అంతకుముందు 23 వర్కింగ్ డేస్ ఉండేది. అంటే సపోజ్ మనం కంపెనీ రైట్స్ ఇష్యూ చేసి మనం అప్లై చేస్తే మన షేర్లు మన డిమాట్లోకి రావాలి అంటే 23 వర్కింగ్ డేస్ పట్టేది. దాన్ని ఇప్పుడు అంతకుముందు టైం ఎక్కువ తీసుకునేది, యావరేజ్న వాళ్ళు చెప్పడం ఏంటంటే 317 రోజులు పడుతుంది అనేది. అయితే ఇప్పుడు అలా కాకుండా కంపెనీ కనుక ఆమోదం తెలిపితే అంటే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 23 పని దినాల్లో క్లోజ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇంకా అడ్వాన్స్ అనమాట. అంటే ఫాస్ట్గా రైట్స్ ఇష్యూకి వచ్చినాం అంటే 23 వర్కింగ్ డేస్లో దీన్ని కంప్లీట్ చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ మార్కెట్ ఒడిదుడుకులు ఏదైనా ఉన్నా కానీ ఫాస్ట్గా అయిపోద్ది. అంటే టైం ఎక్కువ తీసుకోకుండా ఉంటాయి. టైం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మార్కెట్ బాగాలేకపోతే మళ్ళీ వాళ్ళు పోస్ట్ పోన్ చేయటమో క్యాన్సిల్ చేయటమో జరిగేది. ఇవన్నీ లేకుండా ఏంటిది 23 వర్కింగ్ డేస్లో అంటే అనౌన్స్ చేసిరా క్లోజ్ అయిపోవాలన్నమాట. అయితే దీంతో పాటు అంతకుముందు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసేది ఏదైతే ఉందో అంతకుముందు తర్వాత తీసుకునేది 3 గంటల వరకు. అంటే వాళ్ళు టైం అనమాట. అంటే 3:30కి మార్కెట్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 30 మినిట్స్ బదులు 3 అవర్స్ వరకు టైం అనమాట. అంటే 3:30 తర్వాత 3 గంటల లోపు కంపెనీ యొక్క బోర్డు ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు అక్టోబర్లో నెక్స్ట్ వీక్ నుంచి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీలు కొన్ని ఏం చేస్తాయంటే మార్కెట్ అవర్స్లో అనౌన్స్ చేస్తాయి, కొన్నో మార్కెట్ అవర్స్ బిఫోర్ అనౌన్స్ చేస్తాయి, కొన్ని 3:30 తర్వాత అనౌన్స్ చేస్తాయి. ఈ 3:30 తర్వాత అనౌన్స్ చేసే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 3 అవర్స్ వరకు టైం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇటువంటి ఏవైతే లిటిగేషన్లు కానీ ఏవైతే ఉన్నాయనుకో అవన్నీ అంతకుముందు సపోజ్ ఏదైనా కంపెనీ మీద లిటిగేషన్ కానీ ఏదైనా వస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కంపెనీ సెబీకి. అది 24 అవర్స్ ఉండేది అంతకుముందు. ఇప్పుడు దాన్ని 72 అవర్స్ వరకు ఇచ్చారనమాట. అంటే నువ్వు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఏదన్నా కంపెనీ మీద అభియోగం వస్తే ఆ అభియోగాన్ని 24 గంటలు కాకుండా 72 గంటల్లో చేయాలనేది ఇది సింగిల్ ఫైలింగ్ విధానం అనమాట. దీంతో పాటు ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఉంటుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో ఏదైతే న్యూస్ ఉంటుందో అది బయటికి రాకుండానే కంపెనీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, ఫారెన్ వాళ్ళు అనుకోండి, వాళ్ళే దాని మీద అంటే సపోజ్ ఇప్పుడు ఒక కంపెనీ ఏదో అనౌన్స్ చేయాలనుకుంటుంది, లేకపోతే ఒక డీల్ జరుగుతుంది, ఆ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్నటువంటి న్యూస్ని వీళ్ళు ఏం చేస్తారు, ముందుగానే స్టాఫ్ కానీ బయటకు వచ్చేస్తుంది. ఆ న్యూస్ ఇదిని వీళ్ళు స్టాక్ బ్రోకర్లు వాళ్ళు ఆ న్యూస్ తోటి ఆ షేర్లో స్పెక్యులేషన్ ఎక్కువ చేస్తారనమాట. అయితే దాని ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఏమంటారంటే యూపీఐ బ్లాక్ మెకానిజం అంటారు. అప్పుడు వాళ్ళ అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే ఆ నియమావళి అంటే జనరల్గా ఏదైతే ఒక కంపెనీలో జరుగుతుందో ఎంప్లాయీస్ కానీ ఏమున్నా కానీ వాళ్ళు చెప్పకూడదు, ఆ లీక్ చేయకూడదు. ఆ లీక్ చేసి ఏదైతే ఉందో దానితోటి ఇప్పుడు ఆ నిషేధం అనమాట నియమావళిని దాన్ని కనెక్ట్ చేస్తారు. అంటే ఏదైనా జరిగితే బాగా యాక్షన్ తీసుకుంటారు అన్నట్టు. అటువంటి చేయకూడదు అనేది ఆ నిబంధనల పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనమాట. అంటే స్పెక్యులేషన్ జరగకుండా అంటే నా న్యూస్ తోటి వీళ్ళు ఏం చేస్తారు, ముందు కొనుక్కుంటారు, ఆ న్యూస్ రాగానే పెరుగుతుంది షేరు, వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అది ఇన్సైడర్ ట్రేడింగ్ అనమాట. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు యూపీఐ బ్లాక్ మెకానిజం అనమాట. అంటే మనం డిజిటల్ ద్వారా మన పేమెంట్లు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు 3-in-1 ట్రేడింగ్ అనమాట. అంతకుముందు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది 3-in-1. అంటే మన దగ్గర ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటే అకౌంట్ ద్వారా
ఈక్విటీ చేసుకోవచ్చు, F&O చేసుకోవచ్చు, కమోడిటీస్ చేసుకోవచ్చు, కరెన్సీ చేసుకోవచ్చు. దీన్ని 3-in-1 అంటారు అనమాట. అంటే మీ దగ్గర ఒక అకౌంట్ ఉంటే మీరు 3.5 అయిపోయింది, 3.5 అయిపోగానే ఆ అమౌంట్ ఉంది, దాన్ని మీరు కమోడిటీస్ గోల్డ్ సిల్వర్ చేసుకోవచ్చు. 5 వరకు కరెన్సీ ఉంటుంది, డాలర్, యూరో, పౌండ్లు. అదే పైసలతోటి డాలర్ కానీ పౌండ్లు కానీ చేయొచ్చు. మళ్ళీ 5 అయిపోయింది, ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఆ మార్కెట్ అయిపోయింది, కరెన్సీ మార్కెట్. మళ్ళీ నైట్ 11:30 వరకు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్. అంటే మన అమౌంట్ 3-in-1 అనమాట. అంటే ఉన్న అమౌంట్ని చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఉన్నదే మళ్ళీ వాళ్ళు కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది 2025 1 నుంచి అని చెప్పారు, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నారు. కానీ ఆల్రెడీ అది ఉంది. మరి యూపీఐ బ్లాక్ మెకానిజం. ఇక తర్వాత ఈ F&O ఏదైతే ఉందో దీంట్లో రిటైల్ మదుపరుల పాత్రను తగ్గించాలనేది మెయిన్ అనమాట. బోర్డు యొక్క మెయిన్ ఆ సెబీ సంస్కరణ చేయడం కూడా ఇదే అనమాట. మెయిన్ విశ్లేషకులు చెప్పడం ఏంటిదంటే ఈ చిన్న ఇన్వెస్టర్లు నష్టపోతారు కాబట్టి వీళ్ళు 10 మందిలో 9 మంది నష్టపోతారు కాబట్టి వీళ్ళని దూరంగా ఉంచాలనేదే మెయిన్ దీంతో. అందుకోసం ఈ సెబీ అనేది వీళ్ళు ఇట్లా చేస్తారు. ఎక్కువ శాతం ఏంటిదంటే పెద్దవాళ్లే ఉండాలి, దానికి అంటే ఆ నష్టాన్ని భయాన్ని తట్టుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళే దీంట్లో ఉండాలి అనేది వీళ్ళ యొక్క అనమాట. ఇది ఇంకా వేరే కూడా కొన్ని చేసిర్రు, అవన్నీ ఇప్పుడు లేవు అమలు. నెక్స్ట్ 2025లో ఉన్నాయి అవన్నీ ఆల్రెడీ ఇప్పుడే అనౌన్స్ చేశారు. కాకపోతే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి అమల్లోకి వచ్చేసినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ.